హలో ఫ్రెండ్స్, ఈరోజు ప్రాన్స్ మసాలా ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. బిర్యానీ మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాత్ర పెట్టి నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీలు వేసి క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసి 10 నుండి 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. నీళ్లు బయటికి పొంగిపోకుండా అప్పుడప్పుడు కలబెడుతూ ఉండండి. ఈ ప్రాన్స్ ఉడికేలోపు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఎండుమిర్చి, ధనియాలు, మరాఠీ మొగ్గ, జాపత్రి ఇది కొంచెమే వేసుకోండి, ఎక్కువగా వేసుకుంటే చేదొస్తుంది. ఇలాచీలు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, మిరియాలు, జీలకర్ర, అనాస పువ్వు వేసి వేయించుకోవాలి. వీటిని బాగా వేయించుకున్న తర్వాత మంటని ఆర్పేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాన్స్ ఉడికిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి స్ట్రైనర్తో నీళ్ళని వడకట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే అల్లం వేసి కలిపి ఉల్లిపాయల్ని బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత పసుపు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పౌడర్ కొంచెం వేసి కలుపుకోవాలి. మసాలా పౌడర్ మొత్తం వేయకండి, కొంచెం 3 లేయర్స్లో వేసుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసుకోండి, వీలైనంత సన్నగా తరిగి వేసుకోవాలి. ఇలా ముక్కలుగా కాకుండా ప్యూరీ చేసైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి టమాటా ముక్కలు బాగా ఉడికేంత వరకు ఉండనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ప్రాన్స్ వేసి అరచెక్క నిమ్మరసం పిండుకొని బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు కుక్ చేసుకోండి. ఆ తర్వాత మూత తీసి కొద్దిగా కారం, మరీ ఎక్కువగా వేసుకోకండి, 1 లేదా 1.5 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అలాగే మరొక లేయర్ మసాలా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ప్రాన్స్లో ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి ఇప్పుడు చెక్ చేసుకొని ఎంత పడుతుందో చూసుకొని వేసుకోండి. మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత గ్లాస్ నీళ్లు పోసి కలుపుకోండి. నీళ్లు పోసిన తర్వాత వెంటనే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మరికొన్ని నీళ్లు పోసి కలిపి మూత పెట్టి నీళ్లు పూర్తిగా ఇంకిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఆల్మోస్ట్ నీరంతా ఇంకిపోవడానికి వస్తున్నప్పుడు పచ్చిమిర్చి వేసి కలుపుకోండి. ఆ తర్వాత కొద్దిగా కూడా వాటర్ లేకుండా పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఈ ప్రాన్స్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసి ఇప్పుడు మిగిలిన మసాలా పౌడర్ అంతా వేసుకొని కలిపి 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఫ్రెండ్స్. చూడటానికే కాదు, రుచి కూడా చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ప్రాన్స్ మసాలా ఫ్రై రెడీ అయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.